ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటను బట్టి నువ్వు అనొచ్చు, ఏ విషయంలో నేను సిగ్గుపడనక్కర్లేదు? ప్రభు అంటున్నాడు, ఏ విషయంలోనైనా, ఏ విషయంలో కూడా నిన్ను సిగ్గుపరచడు. నువ్వు అనుకుంటున్నాము ఈరోజు నా కుటుంబాన్ని బట్టి, నాకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, నాకు వస్తున్న ఈ పోరాటాలను బట్టి, నేను చేస్తున్న చిన్న ఉద్యోగాన్ని బట్టి, లేదా ఏ ఉద్యోగం లేని స్థితిని బట్టి, కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బట్టి, బంధువుల ఎదుట నువ్వు సిగ్గుపడతావేమో, నేను సిగ్గుపడవలసి వస్తుందేమో అని భయపడుతున్నావేమో. ఆ మాట నీ హృదయంలో ఒకవేళ నిన్ను కలతపరుస్తున్నదేమో. అయితే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, నేను నిన్ను తలగా నియమించబోచున్నాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీకు వస్తున్న పోరాటాలను బట్టి కృంగిపోయి ఉన్నావేమో. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో ప్రభు సన్నిధిలో. మరలా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఉజ్జీవంతో ప్రభు సన్నిధిలో కొనసాగే రోజులు రాబోతున్నాయి. నీవు నమ్మిన నీ ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు ప్రార్థిస్తున్న నీ దేవుడు నీ ప్రార్థనను బయటికి త్రోసివేసేవాడు కాదు. ఆయన సన్నిధి నుంచి నిన్ను నెట్టివేసేవాడు కాదు. నిన్ను తలగా నియమించి నీకు మంచి పేరును, ఖ్యాతిని తీసుకొచ్చే దేవుడు. ఏ విషయాల్లో అయితే నువ్వు సిగ్గుపడవలసి వస్తుందేమో అని బాధపడుతున్నావో, ఆ విషయాల్లో నీ తలను పైకెత్తి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. గనుక ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండు. నీ ప్రతి ఆలోచనను, నీ ప్రతి కోరికను సఫలం చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే ప్రభు ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డతో మీరు తోడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు బలపరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున నీవు మాట్లాడిన మాటను బట్టి నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. ఏ విషయాల్లో అయితే వారు భయపడుతున్నారో, ఏ విషయాల్లో అయితే వారు బాధపడుతున్నారో, ఏ పోరాటాలను బట్టి వారు సిగ్గుపడవలసి వస్తుందేమని కృంగిపోతున్నారో, ఆ విషయాలలో నీ బిడ్డలు తల పైకెత్తబడునుగాక. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. నీ బిడ్డల పక్షమున కార్యమును సఫలం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.